నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మనం పరిశీలించినప్పుడు మన కళ్ల ముందు మెదిలేడి గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, అహింసా మార్గం. ఇది నిజమే, కాని ఇది కథలో ఒక భాగం మాత్రమే. దీనికి సమాంతరంగా కొన్నిసార్లు దీన్ని బలంగా ప్రభావితం చేస్తూ నడిచిన మరో ప్రవాహం కూడా ఉంది. అదే విప్లవాత్మక, సామ్యవాద, కమ్యూనిస్టు భావజాలంతో సాగిన తీవ్రవాద పోరాటాల ప్రవాహం. ఈ ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోకుండా, వాటి సిద్ధాంతాలు, వాటి ప్రభావం అర్థం చేసుకోకుండా మన స్వాతంత్ర్య చరిత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సరే, ఈరోజు మనం ఆ రాడికల్ ఉద్యమాల మూలాల్లోకి వెళ్లి వాటి కార్యకలాపాలు మరియు ఆధునిక భారతదేశంపై వాటి ప్రభావమేంటో లోతుగా పరిశీలిద్దాం. మన విశ్లేషణకు పునాది ఈ కీలకమైన ప్రశ్న: మనకు స్వాతంత్ర్యం కేవలం గాంధీజీ అహింసాయుత మార్గాల వల్లే వచ్చిందా, లేక దాని వెనుక సాయుధ పోరాటాలు చేసిన విప్లవకారుల త్యాగాలు, కార్మికులను, రైతులను ఏకం చేసిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు, ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన ప్రపంచ సంఘటనలు, వీటన్నిటి పాత్ర కూడా ఉందా? అసలు నిజంగా ఏం జరిగింది? ఈ అన్ని అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని మనం విశ్లేషిస్తేనే స్వాతంత్ర్య పోరాటం యొక్క పూర్తి చిత్రం మనకర్థమవుతుంది. అయితే 1920ల చివరి నాటికి భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది 1917లో రష్యాలో జరిగిన విప్లవం. దాని ప్రభావం ప్రపంచమంతా పడింది. ఇక రెండోవది 1922లో గాంధీజీ అసహాయోద్యమాన్ని అకస్మాత్తుగా ఆపేయడంతో యువతలో తీవ్రమైన నిరాశ అలుముకుంది. మూడవది, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థపై విమర్శలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్వాతంత్ర్య పోరాటమంటే కేవలం బ్రిటిష్ వాళ్లను పంపించడం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా సాధించాలనే సోషలిస్ట్, కమ్యూనిస్టు భావాలు బలంగా వేళ్లొనుకున్నాయి. సో ఈ కొత్త ఐడియాలజీకి ఒక ఆర్గనైజ్డ్ రూపం ఎలా వచ్చిందంటే, అక్టోబర్ 1920లో సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐ ఏర్పడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పార్టీ భారతదేశం బయట స్థాపించబడింది. ఎంఎన్ రాయ్ లాంటి వాళ్లు దీన్ని స్థాపించారు. ఆయన అప్పటికే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. అంటే ఈ ఏర్పాటుతో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రపంచ సోషలిస్ట్ విప్లవంలో ఒక భాగంగా చూడటం మొదలైంది. ఇది కేవలం జాతీయవాదం కాదు, వర్గ పోరాటం అనే ఒక కొత్త కోణాన్ని ముందుకు తెచ్చింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక డైరెక్ట్ సైద్ధాంతిక సవాలన్నమాట. సహజంగానే ఈ కొత్త కమ్యూనిస్ట్ ఆలోచనలు బ్రిటిష్ వాళ్లకి కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎందుకంటే అప్పటికే రష్యాలో కమ్యూనిస్టులు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే ఐడియాలజీ వాళ్ల సామ్రాజ్యంలో వజ్రంలాంటి భారతదేశంలోకొస్తే తమ పరిస్థితి ఏంటని వాళ్లకు భయం పట్టుకుంది. అందుకే ఈ భావజాలాన్ని మొగ్గలోనే తుంచివేయాలని నిర్ణయించుకుని చాలా కఠినమైన అణచివేత చర్యలు మొదలుపెట్టారు. ఈ స్లైడ్లో మనం ఇద్దరు ముఖ్యమైన నాయకులను చూస్తున్నాం. వీళ్లు తొలితరం కమ్యూనిస్ట్ ఉద్యమంలోని రెండు విభిన్న మార్గాలకు ప్రతినిధులు. ఒకవైపు ఎంఎన్ రాయ్ అంతర్జాతీయ ఉద్యమం నుండి స్ఫూర్తి పొంది సిద్ధాంతాన్ని భారతదేశంలోకి తీసుకురావాలని చూశారు. మరోవైపు మద్రాసుకు చెందిన ఎం సింగారవేలర్ ఇక్కడి స్థానిక కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు. ఆయనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేడేని 1923లో నిర్వహించారు. ఈయన క్షేత్రస్థాయిలో కార్మిక ఉద్యమాలను నిర్మిస్తూ సోషలిజానికి పునాదులు వేశారు. ఇలా అంతర్జాతీయ సిద్ధాంతం, స్థానిక కార్మిక పోరాటం ఈ రెండూ కలిసి తొలి కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీర్చిదిద్దాయి. అసలు ఈ బోల్షెవిజం అనే పదం వినగానే బ్రిటిష్ వాళ్లకి ఎందుకు అంత భయం? దాని అర్థమేంటి? ఇది కేవలం రష్యన్ కమ్యూనిస్టులను పిలిచే పదం కాదు. లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్ పార్టీ అనుసరించిన ఒక ప్రత్యేకమైన విప్లవ పద్ధతి అది. ఆ పద్ధతి ప్రకారం బాగా క్రమశిక్షణ ఉన్న ఒక చిన్న విప్లవకారుల బృందం సాయుధ పోరాటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. సో బ్రిటిష్ వాళ్ళు భయపడింది సాధారణ కమ్యూనిస్ట్ ఆలోచనలకు కాదు. రష్యాలోలాగే ఇండియాలోని బోల్షెవిక్ ఏజెంట్లు తమ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారనే నిర్దిష్టమైన భయంతో వాళ్లు అణిచివేత మొదలుపెట్టారు. ఈ భయంతో బ్రిటిష్ ప్రభుత్వం ఊరికే కూర్చోలేదు. వాళ్లు ఒక పక్కా ప్లాన్తో చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఆ క్రమాన్ని మనం ఈ టైంలైన్లో చూడొచ్చు. 1922లో పెషావర్ కుట్ర కేసుతో మొదలుపెట్టారు. సోవియట్ యూనియన్ నుండి శిక్షణ పొంది వస్తున్న వాళ్లని టార్గెట్ చేశారు. తర్వాత 1924లో కాన్పూర్ కుట్ర కేసులో ఎంఎన్ రాయ్, ఎస్ఏ డాంగే లాంటి పెద్ద నాయకులపై రాజద్రోహం కేసులు పెట్టారు. ఇక ఫైనల్గా 1929 మీరట్ కుట్ర కేసు. ఇది ఈ అణిచివేతకు పరాకాష్ట. దేశవ్యాప్తంగా 32 మంది కమ్యూనిస్ట్, ట్రేడ్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. బ్రిటిష్ వాళ్లు వేసిన ప్లాన్ రివర్స్ అయింది. వాళ్ల అణచివేత వ్యూహం ఘోరంగా బెడిసికొట్టింది. మీరట్ విచారణ కమ్యూనిస్టులను అణిచివేయడానికి బదులుగా వాళ్ల ఐడియాలజీకి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది. నిందితులు కోర్టునే ఒక ప్రచార వేదికగా మార్చుకున్నారు. వాళ్ల వాదనలు పేపర్లలో ప్రముఖంగా వచ్చాయి. దాంతో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలు అందరికీ తెలిసాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి వాళ్లు కూడా ఖైదీలకు మద్దతు తెలపడంతో ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారింది. చివరికి అణచివేత అనేది ప్రచారంగా మారి ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసింది. సరే, ఒకవైపు కమ్యూనిస్టులు ఇలా సిద్ధాంతాలు, కార్మిక సంఘాలతో పోరాడుతుంటే మరోవైపు ఇంకొంతమంది యువకులున్నారు. వీళ్లకు గాంధీజీ అహింసా మార్గం మీద, నెమ్మదిగా జరిగే సంస్కరణల మీద నమ్మకం పోయింది. ప్రత్యక్షంగా ఆయుధాలు పట్టి పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని వీళ్లు గట్టిగా నమ్మారు. వీళ్లెంచుకున్నది విప్లవ మార్గం. వీళ్ల దారి వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే: బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోయడం. ఈ విప్లవకారుల స్ఫూర్తిని, వాళ్ల తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే భగత్ సింగ్ కోర్టులో చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఇక్కడ విప్లవమంటే కేవలం బాంబులు వేయడం, తుపాకులు పేల్చడం కాదు. వాళ్ల దృష్టిలో విప్లవమంటే దోపిడీ మీద ఆధారపడిన ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయడం. ఈ మార్పు తీసుకురావడం వాళ్ల హక్కు అని, అది చారిత్రక అవసరమని వాళ్లు భావించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు స్థాపించిన HSRA లక్ష్యం కేవలం బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టడం కాదు. దాని పేర్లోనే చూడండి, సోషలిస్ట్ అనే పదముంది. అంటే వాళ్లకు ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృష్టి ఉంది. స్వాతంత్ర్యం వచ్చాక కార్మికులు, రైతుల దోపిడీ లేని ఒక సోషలిస్ట్ గణతంత్రాన్ని స్థాపించాలని వాళ్లు కలలు కన్నారు. అందుకే అసెంబ్లీలో బాంబు వేయడం లాంటి చర్యలు ఎవరినీ చంపడానికి కాదు, వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే చెవిటివాలికి వినిపించేలా చేయడానికి. అంటే బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలపై దేశం దృష్టిని ఆకర్షించడానికి చేసిన ఒక ప్రచార చర్య అన్నమాట. పంజాబ్, ఉత్తర భారతదేశంలో HSRA ఇలా వ్యక్తిగత వీరోచిత చర్యల మీద ఫోకస్ పెడితే, బెంగాల్లో స్టోరీ కొంచెం డిఫరెంట్. ఏప్రిల్ 1830లో మాస్టర్ దాగా అందరూ పిలుచుకునే సూర్యసేన్ నాయకత్వంలో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ చిట్టగాంగ్ ఆయుధాగారంపై ఒక పెద్ద దాడి చేసింది. ఇది ఆవేశంతో చేసిన దాడి కాదు, ఐర్లాండ్ తిరుగుబాటు నుండి స్ఫూర్తి పొంది పక్కా ప్లాన్తో చేసిన ఒక వ్యవస్థీకృత గెరిల్లా సైనిక చర్య. వాళ్ల ప్లాన్ ఏంటంటే, ఆయుధాల స్వాధీనం చేసుకోవాలి, కమ్యూనికేషన్ సిస్టమ్ను నాశనం చేయాలి, ఒక తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుబాట్లకు స్ఫూర్తినివ్వాలి. ఈ దాడి వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఆ పోరాటంలో పాల్గొన్న కల్పనా దత్ మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల లక్ష్యం కేవలం ఆయుధాలు పట్టుకోవడం కాదు, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడం. అవును, మనం కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించగలమనే నమ్మకాన్ని కలిగించడం. ఈ పోరాటంలో ప్రీతిలత వడ్డేదార్, కల్పనా దత్ లాంటి మహిళలు ఎంత కీలక పాత్ర పోషించారో కూడా మనమిక్కడ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో లోపల ఇన్ని జరుగుతుంటే సరిగ్గా అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద తుఫానొచ్చింది. అది బ్రిటిష్ సామ్రాజ్యం పునాదుల్నే కదిలించేసింది. అదే 1929 మహామాంద్యం. ఈ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం భారత రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. 1929లో న్యూయార్క్లో స్టాక్ మార్కెట్ కుప్పకొల్లింది. దీంతో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం మొదలైంది. చూడండి, న్యూయార్క్లో జరిగితే ఇండియాకి ఏంటి సంబంధం అని మనకనిపించొచ్చు, కాని పెద్ద సంబంధమే ఉంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వాళ్ల కంట్రోల్లో ఉంది. బ్రిటన్ తన ఆర్థిక భారాన్ని మనమీదకు నెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. ఈ నంబర్ చూడండి, -58%. ఇది ఏదో స్టాక్ మార్కెట్ నంబర్ కాదు, ఇది భారత రైతుల జీవితాలను తలక్రిందులు చేసిన సంఖ్య. కేవలం 3 ఏళ్లలో మన ఎగుమతుల విలువ సగానికి పైగా పడిపోయింది. అంటే రైతులు పండించిన పంటకు ధర లేదు, కాని బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులు, జమీందార్లు వసూలు చేసే కవులు మాత్రం తగ్గలేదు. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. గ్రామాల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. కమ్యూనిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నా సామ్రాజ్యవాదం ఒక దోపిడీ వ్యవస్థ అనే మాట ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇక కేవలం రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు వినరు కదా. ఈ విషయం కాంగ్రెస్కి కూడా అర్థమైంది. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యువ నాయకుల ప్రభావం పార్టీలో పెరిగింది. ప్రజల ఆర్థిక కష్టాలను పట్టించుకోకపోతే వాళ్ల మద్దతు కోల్పోతామని
కాంగ్రెస్ నాయకత్వం గ్రహించింది. ఫలితంగా వాళ్లు కూడా మరింత రాడికల్ ఎజెండాను స్వీకరించాల్సొచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1931 కరాచీ సమావేశం. 1931 కరాచీ సమావేశం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇది కేవలం ఒక మీటింగ్ తీర్మానం కాదు. ఇది భవిష్యత్ భారతదేశం ఎలా ఉండబోతోందో చెప్పిన ఒక విజన్ డాక్యుమెంట్. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రాథమిక హక్కులపై ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఇందులో మాట్లాడే హక్కులాంటి రాజకీయ హక్కులతో పాటు కార్మికులకు కనీస వేతనం, సంఘాలు పెట్టుకునే హక్కులాంటి ఆర్థిక హక్కులు కూడా ఉన్నాయి. రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ వేరువేరు కాదని స్పష్టంగా చెప్పింది. కులం, మతం, లింగమాధారంగా వివక్ష ఉండకూడదని ప్రతిజ్ఞ చేసింది. ఈ తీర్మానంలోని చాలా అంశాలే ఆ తర్వాత మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు పునాది అయ్యాయి. సరే, ఇంత తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కలిసి ఊహించని విధంగా ఆధునిక భారతదేశ పారిశ్రామిక పునాదికి ఎలా దారితీశాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ల ప్లాన్ ఏంటి? ఇండియాను వాళ్ల ఫ్యాక్టరీలకు ముడిసరుకులు సప్లై చేసే ఒక పెద్ద ఫామ్గా, వాళ్ల వస్తువులు అమ్ముకునే ఒక పెద్ద మార్కెట్గా మార్చాలి, అంతే. కాని దీనికి వ్యతిరేకంగా ఒక కొత్త ఆలోచన పుట్టింది. అదే ఆర్థిక జాతీయవాదం. కవాస్జీ దావర్, జంషేద్జీ టాటా లాంటివాళ్లు కేవలం వ్యాపారవేత్తలు కాదు, వాళ్లు దార్శనికులు. భారతదేశం పారిశ్రామికంగా నిలదొక్కుంటేనే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని వాళ్లు నమ్మారు. బ్రిటిష్ వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన దేశంలో పరిశ్రమలకు పునాదులు వేశారు. ఇందులో టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఒక సింబల్ లాంటిది. 1907లో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇది కేవలం ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు, అది ఆర్థిక స్వాతంత్ర్యానికి చిహ్నం. ఎందుకంటే ఉక్కు అనేది ఏ దేశ పారిశ్రామిక అభివృద్ధికైనా వెన్నెముక. రైల్వేల నుండి యంత్రాల వరకు అన్నిటికీ ఉక్కు కావాలి. టిస్కో స్థాపనతో మనం ఈ కీలకమైన రంగంలో బ్రిటన్పై ఆధారపడటాన్ని తగ్గించుకోగలిగాం. ఇది స్వయం సమృద్ధ భారతదేశం అనే మన ఆకాంక్షకు ఒక నిజరూపం అన్నమాట. ఇక్కడే మనకు చరిత్రలో ఒక అద్భుతమైన ఐరనీ కనిపిస్తుంది. ఏ మహామాంద్యమైతే భారత రైతులను నాశనం చేసిందో, ఏ 2 ప్రపంచ యుద్ధాలైతే ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయో, అవే పరోక్షంగా భారతదేశానికి ఒక మేలు చేశాయి. ఎలాగంటే ఈ సంక్షోభాల వల్ల బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వాళ్ల ఫ్యాక్టరీలు యుద్ధసామాగ్రి తయారు చేయడంలో బిజీ అయ్యాయి. దీంతో అనుకోకుండా భారతీయ పరిశ్రమలకు ఒక పెద్ద అవకాశం దొరికింది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాళ్లకు స్కోపొచ్చింది. అంటే ప్రపంచ సంక్షోభాలు, దేశంలోని ఉద్యమాల ఒత్తిడి రెండూ కలిసి స్వతంత్ర భారతదేశ పారిశ్రామిక పునాదికి దారితీశాయి. కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. చరిత్ర పుస్తకాల్లో మనం పెద్దగా పట్టించుకోని ఈ రాడికల్స్, ఈ విప్లవకారులు, ఈ కమ్యూనిస్టులు ఈ రోజు మనం జీవిస్తున్న భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాళ్ల ప్రభావం చాలా లోతైనది. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో కనిపించే సామాజిక న్యాయం అనే భావనలో వాళ్ల గొంతు వినిపిస్తోంది. స్వయం సమృద్ధి లక్ష్యంగా సాగిన మన ఆర్థిక ప్రణాళికలో వాళ్ల ఆలోచన కనిపిస్తోంది. అందుకే స్వాతంత్ర పోరాటాన్ని కేవలం ఒకే కోణంలో చూడకుండా ఈ భిన్నమైన ప్రవాహాలన్నింటినీ కలిపి చూసినప్పుడే మనకు చరిత్ర సంపూర్ణంగా అర్థమవుతుంది.